ఇన్నాళ్ళు నచ్చిన బ్రాండ్ కోసం పడిగాపులు కాసిన మందుబాబులకు మంచి రోజులు వచ్చాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో మందు బ్రాండ్లు మారుతున్నాయి. మళ్ళీ పాత మందు వచ్చేస్తుంది. ఇకపై మంచి మద్యం కోసం తెలంగాణ వైపు చూడనక్కర్లేదు. ఏపీ నాన్ బ్రాండెడ్ లిక్కర్ శకానికి తెరపడింది. 5 ఏళ్ల పాటు బూమ్ బూమ్ అంటూ రకరకాల నాన్ బ్రాండెడ్ లిక్కర్ ఏపీ అంతటా అమ్మకాలు సాగాయి. ప్రభుత్వం మారింది. నాన్ బ్రాండెడ్ లిక్కర్ ను తొలగించి బ్రాండెడ్ లిక్కర్ కు తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పేరు పొందిన కింగ్ ఫిషర్ బీర్లను కంటైనర్లలో తీసుకువచ్చి గోదాంలలో నిల్వ చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే బ్రాండెడ్ మద్యం అమ్మకాలను నిలిపివేసింది. గుర్తింపు లేని రకరకాల మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల ద్వారా విక్రయించింది. ఇది పెద్ద స్కామ్ అంటూ తొలి నుంచి టీడీపీ ఆరోపిస్తూనే ఉంది. గత వైసీపీ పాలనలో లిక్కర్ ధరలు ఆకాశాన్నంటాయి. మద్య నిషేధం హామీతో ప్రభుత్వం చేపట్టిన వైసీపీ ధరలు పెంచి మద్యం తాగే వాళ్లను నిరుత్సాహపరిచి మద్య నిషేధం వైపు అడుగులు వేస్తున్నామని కూడా చెప్పింది. వైసీపీ పాలనలో భారీగా మద్యం ధరలు పెరగడంతో మందుబాబు అసంతృప్తి వ్యక్తం చేసేవారు. కొత్త ప్రభుత్వం రాకతో ఏపీలో నాణ్యమైన మద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం బూమ్ బూమ్, బ్లాక్ బాస్టర్ వంటి బీర్లతో పాటు ఎన్నడూ చూడని మద్యం బ్రాండ్లతో మందుబాబు అసంతృప్తి వ్యక్తం చేసేవారు. నాసిరకం మందును ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చేదని కూడా ఆవేదన చెందేవారు. దీంతో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు సైతం అంగీకరించేవాళ్లు కాదు. ఆ సొమ్మంతా వైసీపీ నేతలకు వెళ్లేదని ఆరోపణలు లేకపోలేదు. కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గి నచ్చిన బ్రాండ్ దొరుకుతుందని మందుబాబులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీపై చర్చ జరుగుతోంది. అధికారంలోకి రాగానే మద్యం పాలసీని రద్దు చేసింది. దాన్ని రద్దు చేయాలని టీడీపీ సర్కార్ ఆలోచన చేస్తోంది. ఇక డిస్టిలరీస్ లైసెన్స్లను రద్దు చేసి కొత్త పాలసీని తీసుకొస్తారని కూడా అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3500 మద్యం షాపులకు టెండర్ విధానం ద్వారా కేటాయింపులు చేయాలని ప్లాన్ చేస్తోంది. డిపాజిట్ సొమ్ము తిరిగి ఇవ్వకుండా రూరల్, అర్బన్ ఏరియాలుగా విభజన చేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 45,000, అర్బన్ ఏరియాలో 55,000 డిపాజిట్ నిర్ణయించే విధంగా కసరత్తు చేస్తుందని కూడా సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.